ఊర్సా భూముల యొక్క కుంభకోణం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు కనబడతా ఉంటే ఒకటి ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాని అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ గారు కానీ లేకపోతే నేను సమాజాన్ని మార్పు కోసం వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ వీళ్ళు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు ఈ ఊర్సా భూముల యొక్క భాగవతం గురించి మొత్తం పుంకాలుగా సోషల్ మీడియా అయితే కానివ్వండి లేకపోతే వార్తలు అయితే కానివ్వండి వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఉన్నాయా అవాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు ఎకరా స్థలము అక్కడ కాపులపాడులో ఎంత విలువ ఉంది? ఇవాళ మార్కెట్ బహిరంగంగా చూస్తే మార్కెట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ, నేను బహిరంగ వాల్యూ కూడా చెప్పట్లా, సబ్ రిజిస్టర్ వాల్యూ చూస్తే గజం 30,000 రూపాయలు ఉంది. అంటే అదే మనం మార్కెట్ విలువ చూస్తే లక్షల్లోకి వెళ్తుంది గజం. నేను చెప్పేది అలాంటిది అంత విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు 50 లక్షల రూపాయలకి ఎట్లాగిస్తారని అడుగుతా ఉన్నా. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాల. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నా. నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి కానీ లేకపోతే ఆర్బీఐ కానీ ఎస్బీఐ కానీ విజయ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ హడ్కో కానీ గెయిల్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ సంస్థలు, మరి ఇవన్నిటికి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా 4 కోట్ల రూపాయలు చొప్పున రేట్ ఖరారు చేస్తే ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఊర్సా అంట, ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం. ఆ ఊర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం 50 లక్షల రూపాయలకి ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వీటికి మీరు ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు? ఇది మీ బినామీలకు ఇచ్చినట్టు కాదా? అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం 1 కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిపోబాకండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం 1 కోటి రూపాయలు కేటాయిస్తే ఈ ఊర్సాకి 50 లక్షలు, అందులోనూ వేల కోట్ల రూపాయలు, సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే 3,000 కోట్ల రూపాయలు ఆ యొక్క భూమి విలువ ఉంటుంది. దాన్ని మీరు 56 ఎకరాలు ధారాదత్తం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా. ఇది కాకుండా ఐటీ పార్క్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఎకరం 1 కోటి రూపాయల చిల్లరకి ఏ రకంగా ఇస్తారండి? ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీ పెడతాను, నాకు ఇస్తారా? నేను ఐటీ కంపెనీ, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇస్తారా? ఎట్లాగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని ఏ రకంగా అన్యాయంగా అక్రమంగా ఈ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? అసలు ఇప్పుడు దీని యొక్క వివరాల్లోకి వెళ్తేనండి, ఈ నారా లోకేష్ గారు అసలు ఈ ఊర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది, దీనికి నారా లోకేష్ గారు ఎప్పుడు అమెరికా వెళ్ళాడు, ఈ ప్రమోటర్స్ ఎవరు, దీని గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గారు, ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు 2024 అక్టోబర్లో అమెరికా వెళ్ళాడండి. లోకేష్ గారు అమెరికా వెళ్ళంగానే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళకి సంబంధించిన ఛానల్స్లోనూ పేపర్లోనూ వండి వార్చేశారు. పుంకాలుగా కథనాలు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, అసలు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఈ ఓర్సాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఎవరు ఇందులో డైరెక్టర్స్ కౌశిక్ పెందుర్తి ఎవరండి, ఈ సతీష్ అబ్బారి ఎవరు, వీళ్ళకున్న ట్రాక్ రికార్డు గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఈ లోకేష్ గారిది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఈయన అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు చెప్తున్న ఈ యొక్క ఓర్సా క్లస్టర్ ప్రైవేట్ కంపెనీకి సరిగ్గా 2 నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12వ తారీఖున ప్రారంభం అవడం ఏంటి? ఇందులో ఏదైతే ఈ యొక్క డైరెక్టర్లు ఉన్నారో, ఈ డైరెక్టర్లు 2024 సెప్టెంబర్ 27 సెప్టెంబర్ 2024న ఇది రిజిస్టర్ అయింది. దీనికి అనుబంధం అని చెప్పుకుంటున్న సంస్థగా ఇండియా ఓర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ సంస్థ 19 ఫిబ్రవరి 2025లో రిజిస్టర్ అయింది. దీనికి ఇవన్నీ కూడా ఏంటంటే, లోకేష్ గారేమో అక్టోబర్లో ఆయన అమెరికా వెళ్తాడు. ఆయన వెళ్ళిన నెల రోజులు తర్వాత వీళ్ళకి ఒక కంపెనీ ప్రారంభం అవుతుంది. ఈ కంపెనీ ప్రారంభం అయ్యి ఈ కంపెనీకి వేల కోట్ల రూపాయలు భూమి దారాదత్తం చేస్తారు. వెంటనే ఇక్కడ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ కిందన హైదరాబాద్లో ఒక ఆఫీస్ చూపిస్తున్నారు. అక్కడ అమెరికాలో చూస్తే అక్కడ ఒక ఇల్లుని ఆఫీస్ కింద చూపించే కార్యక్రమం. మరి ఇవన్నీ కూడా మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా, ఇంత నిస్సిగ్గుగా వ్యవహారం చేస్తూ మరి ఇంత దారుణమైన అంశం గురించి ఎందుకు ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడట్లేదని అడుగుతున్నా. దీని నుంచి స్పందించాలి కదండి. ఏ బేసిస్లో ఈ భూముల్ని అన్యాక్రాంతం చేస్తారు? ఇది కాకుండా ఇప్పుడు మనకు అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన దిగిపోతూ అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నారు. అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీరావు గారికి శంషాబాద్లో 400 ఎకరాలు భూమిని ఏ రకంగా కొట్టేసే కార్యక్రమం చేశారని అడుగుతున్నారు. దీని తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదేంటిది, ఇదేదో పెద్ద భారీ కుంభకోణంలో ఉంది, ఒక పక్కనేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి అతి సమీపంలో 400 ఎకరాలు, మరి వీళ్ళు ఏ రకంగా అంటే ఈ 400 ఎకరాలు భూమిని ఐఎంజీ భారత్కు 400 ఎకరాల భూమిని ఏ రకంగా కేటాయిస్తారని అడుగుతున్నారు. అంటే దీని తర్వాత హైకోర్టులోనూ ఏ రకంగా, జ్యుడిషియల్లో ఏ రకంగా భూమిని మరి న్యాయస్థానం కాపాడిందో ఇవాళ ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలే. ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా మరి భూములు కొట్టేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు మరి మాట్లాడాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఈ యొక్క భూ కుంభకోణం పైన పూర్తి స్థాయిగా సిబిఐ ఇన్వాల్వ్ కావాలి. అసలు ప్రభుత్వ సంస్థలకి మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకుని ప్రభుత్వ సంస్థలకి ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున మీరు భూములు కేటాయిస్తే, ఒక ఊరు పేరు లేని ఈ యొక్క కంపెనీలకి, ఇంకొకటి కూడా అతను గతంలో కూడా డిఫాల్ట్ ఉన్న సందర్భం కూడా ఉంది. ఎవరైతే ఈ ప్రమోటర్స్ ఉన్నారో ఈ ప్రమోటర్స్ 21st సెంచరీ కంపెనీలు పెట్టి వాళ్ళపైన గతంలో కూడా కేసులు ఉన్నాయి. అంటే మీరు ఆ వ్యక్తుల్ని ఓర్సా అనే ఒక కంపెనీ చూపించి ఆ కంపెనీకి దారాదత్తం చేసే కార్యక్రమం చేయట్లేదా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం.
ఓ పక్కనేమో టీసీఎస్ని పెడతారు, ఒక పెద్ద సంస్థ. ఆ టీసీఎస్ని పెట్టి దానికేమో దీనికన్నా బాగా తక్కువకి, అంటే ప్రజలు యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి టీసీఎస్ని పెడతారు. టీసీఎస్ పెట్టి 99 పైసలు అంటే చర్చ అంతా అక్కడ జరగాల. ఇంకో పక్కనేమో ఈ ఓర్సా అనే ఒక కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీకి ఈ యొక్క పెద్దలు వాళ్ళ యొక్క బినామీలతో మొత్తం అంతా కూడా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ఎవరికి తెలియదండి ఇవన్నీను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టక్కుటమారు విద్యలన్నీ కూడా ఎవరికి తెలియని కాదు. ఒక పక్కన టీసీఎస్ని ఎందుకు పెట్టారు, ఒక పక్కన ఓర్సాని ఎందుకు పెట్టారు అంటే చర్చ అంతా కూడా 99 పైసలు టీసీఎస్కి ఇచ్చారు, టీసీఎస్ని రానివ్వకుండా ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఇంకో పక్కన సైలెంట్గా దీన్ని స్వాహా చేసే కార్యక్రమం చేయట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఇంత అన్యాయంగా ప్రభుత్వ భూమిని కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈయన నారా లోకేష్ గారు అమెరికా ఎప్పుడు వెళ్ళారు, ఈ యొక్క ఓర్సా అనే ఒక సంస్థ ఎలా పుట్టుకుని వచ్చింది, 2 నెలల్లో పుట్టుకుని వచ్చిన వెంటనే దానికి వేల కోట్ల రూపాయల భూమిని ఎట్లా కేటాయిస్తారు, ఏ బేసిస్లో నిబంధనలకి అనుగుణంగా చేస్తున్నారా, దీనికంటూ ఒక ఫ్రేమ్వర్క్ ఉండదండి. అసలు క్యాబినెట్ ఆమోదం చేయడం ఏంటి, ఒక పక్కన టీసీఎస్ మీదకి సైడ్ ట్రాక్ పట్టించి మొత్తం ఇక్కడి నుంచి ఒక పక్క నుంచి భూములు కొట్టే కార్యక్రమం. దీన్నేమో చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ, నేను మొత్తం అంతా ఏఏకి నేనే శ్రీకారం చుట్టాను, ఏఏకి నేనే పితామహుణ్ణి మరి అని చెప్పే కార్యక్రమం. మళ్ళీ గతంలో కూడా మనం చూసాం, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐటీని నేనే తీసుకొచ్చాను, భారతదేశానికి ఐటీని నేనే పరిచయం చేశాను అని ఆయన చెప్పేవాడు. నేను అడుగుతూ ఉన్నానండి, ఆ టైంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాదా దీనికి శంకుస్థాపన చేసి ఐటీ సైబర్ సిటీకి దీనికి శంకుస్థాపన చేసింది? నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే కనుక ఐటీని తీసుకొస్తే మొత్తము బెంగళూరు సిటీలో హైదరాబాద్ కన్నా అద్భుతంగా బెంగళూరు సిటీలో ఐటీ పార్కులు ఉన్నాయి, ఇంకా వేల మంది ఉద్యోగస్తులు ఇంకా అక్కడే ఎక్కువ పనిచేస్తున్నారే. మరి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా, చంద్రబాబు నాయుడు గారా? మరి అదేవిధంగా ఇక్కడ చెన్నైలో, తమిళనాడు చెన్నైలో మరి అక్కడ కూడా అద్భుతమైన ఐటీ పార్కులు ఉన్నాయి, మరి అక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా అప్పుడు? నేను అడుగుతా ఉన్నానండి. మరి ఇదే ఊకదంపుడు ఉపన్యాసం తప్పితే ఆయన చేసింది కొంత శాతమే. ఇప్పుడు ఇవాళ అక్కడ ఏదైతే అక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టారో ఆ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అదే సంస్థ కాంట్రాక్టర్తో ఈయన ఎన్టీఆర్ భవన్ దగ్గర బిల్డింగ్ కట్టించుకోలేదనండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత లాభం ఉంటే కానీ ఒక అడుగు ముందుకు వేయరు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఈ హెచ్సియు భూములకు సంబంధించి మీకు చాలా క్లోజ్ అయిన బిల్లీరావు గారికి 400 ఎకరాలనంటే అసలు అది ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఇది కాకుండా ఇంకొకటి కూడా లోకేష్ గారి యొక్క తోడల్లుడి గారి గురించి కూడా ఒకటి చెప్పాలి. మరి నారా లోకేష్ గారి తోడల్లుడైన ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ భరత్, ఆయన తండ్రి గారైన పట్టాభి రామారావు గారికి, ఆయనకి 2015లో జూలై 2015లో మీరు కృష్ణా జిల్లా జగ్గాయిపేటకి మండలానికి సంబంధించి జయంతిపురంలో ఏపీఐఐసికి చెందిన 498 ఎకరాల భూమిని మీరు కేవలము ₹1,00,000 ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతాం. ఎకరం ₹1,00,000 ఇచ్చారని మా దగ్గర ఉన్న ఆధారాలు. అప్పుడు 2015 జూలై 15న చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ రోజు బహిరంగ మార్కెట్లో ఎంత తక్కువ వేసుకున్నా ఎకరం ₹1,00,00,000 అంటే 498 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అంటే ఎకరం ₹1,00,000 ఇవ్వడంలో దీని ఆంతర్యం ఏంటని అడుగుతున్నా.